మరి ఈ గ్రంథాలన్నీ కూడా హిందువుల మధ్యలో ఒక ఐక్యతను తీసుకురావడానికే ఇలాంటి గ్రంథాలన్నీ కూడా మనకు వేదవ్యాసుల వారు, వాల్మీకి, వీళ్ళందరూ కూడా మన ఆలోచనలు ఏకైకత రూపం కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఏ దేవుళ్ళను మొక్కినా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అంటారు. అంటే మనకు అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా మనందరూ అనేక రూపాల్లో ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా అంతమంది లేరన్నమాట. ఒకే రూపమే అనేక రూపాలతో కనపడుతూ ఉంటుంది. సృష్టికర్త, ಮತ್ತೆ స్థితికర్త, లయకర్త, ముగ్గురు ఒకటే వాళ్ళు. వాళ్ళ రోల్స్ని బట్టి మారుతూ ఉంటారు. ఇంట్లో కుటుంబంలో తల్లి ఉంటుంది, తల్లి వచ్చేసి బిడ్డలకు తల్లి అవుతుంది, భర్తకు భార్య అవుతుంది, చెల్లెలకు అక్క అవుతుంది. అంతే తప్ప అక్కడ స్థానం అనేటువంటిది ఏం మారదు. అదేవిధంగా మనమేమనుకుంటామంటే ఈ దేవుళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టుకొని కొట్లాడుకుంటున్నాం. ఇదే జరిగిండేది. దేవుళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టుకొని కొట్లాడుకుంటున్నాం. మరి భగవంతుడు వివేకానందుడు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది అంటే పెద్దవాళ్ళు చిన్న బుద్ధిని కలిగి ఉంటారు, చిన్నవాళ్ళు పెద్ద బుద్ధిని కలిగి ఉంటారు అని. చిన్న బుద్ధి ఉండేటువంటి పెద్దవాళ్ళ కంటే పెద్ద బుద్ధి ఉండేటువంటి చిన్నవాళ్లతోనే ఈ దేశం డెవలప్ అవుతుంది అంటాడు ఆయన. చిన్న బుద్ధి ఉండేటువంటి పెద్దవాళ్ళ కంటే పెద్ద బుద్ధి ఉండేటువంటి చిన్నవాళ్లతోనే ఈ దేశం డెవలప్ అవుతుంది అని చెప్తాడు ఆయన. కాబట్టి ఆ విధంగా చెప్తాడు ఆయన. ఎప్పుడో చెప్పినాడు ఆ విషయాన్ని. ఈ పెద్దవాళ్ళకంతా చిన్న బుద్ధులే. ఇప్పుడే చూసినాం మనం. చిన్న వాళ్ళకు మంచి బుద్ధి ఉంటుంది, మళ్ళీ పెద్ద బుద్ధి ఉంటుంది వాళ్ళకి. ఈ దేశాన్ని డెవలప్ చేయాలా, ఈ దేశాన్ని ఒక హిందూయిజంకి తీసుకురావాలని చెప్పేసి మంచి బుద్ధి ఉంటుంది. ఈ పెద్దవాళ్ళు వాళ్ళు చిదివేస్తారనమాట. పోయి ఏదేదో చెప్పేసి. అందుకే మనం మన ధర్మం నుంచి ఇంకో ధర్మానికి పోతున్నాడంటే అదే కారణం. మన ధర్మం నుంచి ఇంకొక చోటకి పోతున్నాడంటే మనకు జనాభా తగ్గినట్లు కాదు, శత్రువు పెరిగినట్లు. ఇంకొక ధర్మంలోకి వాడు పోతున్నాడంటే మనకు ఒక శత్రువు పెరిగినట్టు. వాడు విదేశాల శత్రువు కంటే ప్రమాదకరమైన వాడవుతున్నాడు. ఇప్పుడు విదేశాలను ఇడిచిపెట్టేసేయండి, వాళ్ళకంతా చూసుకుందాం, సైన్యం ముందు చూసుకుంటారు. ఇంటర్నల్గా శత్రువులు తయారవుతున్నారు మనం. కాబట్టి మన ధర్మాన్ని మనము అందరూ కూడా అనుష్ఠించాలా. మన ధర్మాన్ని మనము అందరూ కూడా, స్వామీజీలు కూడా బయటికి రావాలా. ఊరికే కూర్చొనేది కాదాడ కోట్లు వేసుకొని. ఒక్క స్వామీజీ బయటకు వస్తున్నాడా? ఏదో హైదరాబాద్లో ఏదైనా జరిగితే అక్కడ బయటకు వస్తారు. ఏదో పెద్ద టీవీ షోలు జరిగితే బయటకు వస్తారు. ఈ స్వామీజీలంతా ఇప్పుడు బయటికి రావాలి, లేకుంటే వాళ్ళ పీఠాలు కదులుతాయి, ఖచ్చితంగా కదులుతాయి. మరి స్వామీజీలు ముందు నడిపించాలి, దీన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ముందు కూర్చోవాల. సమస్య కాదా అని మనము హిందూయిజంలో స్వామీజీలు ముందు ఉండాలా. అసలుకి మేము ఉన్నాం రాండి అని చెప్పేసి ఒక ధైర్యాన్ని కూడా వాళ్ళు ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇస్తే మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు స్వామీజీ వచ్చి నిలబడినాడు అనుకోండి, ఒక ఫేమస్ స్వామీజీ, ఆయన చూసే కన్నా వస్తారు చాలామంది. మరి ఇవన్నీ కూడా మనము ఆ హిందూయిజం అనేటువంటి దాన్ని మనము ఇప్పుడు కొంతమంది అది అయిపోతుంది. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసము మేము టీవీలోనే అనుభూతి కలిగిస్తాం. పిండాకుడు ఏం అనుభూతి కలిగిస్తావు నువ్వు? అది చూసేదా? దేవుణ్ణి చూసేది నువ్వు టీవీలో చూసేదానికి డిఫరెన్స్ లేదా? ఏదో అనుభూతి కలిగిస్తామని చెప్పేసి. కాబట్టి మనము ఆ విధమైనటువంటి స్వామీజీలు అందరూ కూడా కలిసికట్టుగా కలిస్తే ఈ రమ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక హిందూ రాజ్యాన్ని మనము స్థాపించుకోవచ్చు, సృష్టించుకోవచ్చు. కాబట్టి అట్లాంటి దానికి మనం మార్గం వేసుకోవాలి. ఈరోజు ఏ సంఘటన జరిగినా దానికి స్పందించాలా, అన్నిటికీ స్పందించాలా, అన్నింటినీ ఖండించాలా. మనం ముందుకు రావాలా, అందరూ రావాలా. స్వామీజీలు అందరూ కూడా బయటకు వస్తే, వాళ్ళందరూ కూడా బయటకు వస్తే ఇదంతా కూడా అవుతుంది.
కానీ ఈరోజు ఏమైపోతుందంటే కొంతమంది మాత్రమే ఖండిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, విద్వేషిస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు మామూలుగానే మాకేం కాలేదులే అనుకుంటున్నారు. మరి ఇట్లాంటి విపరీతమైనటువంటి ధోరణులు మన మధ్యలో ఉండడం వల్ల ఒక యూనిటీ రావడం లేదు. మళ్ళీ అందరూ సత్వగుణంలో ఉంటున్నారా? ఉండడం లేదు. కొంతమంది రజోగుణంలో ఉంటున్నారు, కొంతమంది తమో గుణంలో ఉంటున్నారు, కొంతమంది సత్వగుణంలో ఉంటున్నారు. ఎట్లా ఫ్రెండ్షిప్ కుదురుతుంది? అందరూ సత్వగుణంలోకి రావాలా? సత్వగుణంలోకి వచ్చి మన యొక్క జాతిని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే హిందువులకు ఉండేది ఈ దేశం ఒకటే, మిగతా దేశాలు ఏమీ లేవు. వేరే వాళ్ళకి దండి దేశాలు ఉన్నాయి, ఆ దేశంలో కన్నా పోవచ్చు. మరి హిందువులకు ఉండేది ఈ దేశమే. ఈ దేశంలోనే భగవంతుడి అవతారాలు జన్మించడం జరిగింది. భగవంతునికి ఆలవాలమైనటువంటి దేశము, భగవంతునికి నిలయమైనటువంటి దేశము, భగవంతుడు పుట్టినటువంటి దేశం. ఓపెన్ హామర్ అనేటువంటి ఆయన 1945లో ఆయన ఒక అణుబాంబును టెస్ట్ చేస్తున్నాడు. ఒక చోట అమెరికాలో ఒక ఎడారిలో అణుబాంబును వాళ్ళు టెస్ట్ చేస్తున్నాడు. ఆ అణుబాంబు 5 మంది ఉన్నారు అక్కడ, శాస్త్రవేత్తలు దాన్ని టెస్ట్ చేస్తున్నారు, దాని యొక్క పవర్ని టెస్ట్ చేస్తున్నారు. ఆ పవర్ని టెస్ట్ చేస్తుంటే అది రిమోట్తో పేల్చినారు దాన్ని, అణుబాంబుని. వాళ్ళు దూరం నుంచి బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తున్నారు అనమాట. ఓపెన్ హ్యామర్ అనేటువంటి ఆయన భగవద్గీతలో విశ్వరూపం సంబంధించినటువంటి ఒక పద్యాన్ని పాడేసినాడు గట్టిగా. భగవద్గీతలో విశ్వరూపం చూపిస్తాడు కదా కృష్ణ పరమాత్ముడు, ఆ విశ్వరూపంలో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని గట్టిగా పాడేసినాడంట. అందరూ అన్నారు, ఏమయ్యా ఏదో పాడుతుంది, మాకేం అర్థం కాలేదు, వీళ్ళంతా ఇంగ్లీష్లో ఏదో చెప్పుకుంటున్నారు. అయ్యా, ఇది విశ్వరూపానికి సంబంధించినటువంటి విస్ఫోటకము. శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు సంజయునికి కళ్ళు ఇచ్చి చూపించినటువంటి విస్ఫోటకం ఇది. నేను భగవద్గీతను చదువుకున్నాను. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మార్గదర్శి అది భగవద్గీత. ఈ ప్రపంచానికే మార్గదర్శి, వాళ్ళ దేశానికి కాదు. మనకు లభించినటువంటి గొప్ప గ్రంథం ఇది, మీరందరూ చదవండి అని చెప్పినాడంటే. ఫారినర్స్ కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు. అలాంటి గ్రంథాలను మనం చేతిలో పెట్టుకొని మనం ఈరోజు ఏమీ చదువుకోకుండా చిన్న చిన్న బుద్ధులతో ఎవరో ఒకరు చేస్తారులే అని కూర్చుంటే మనలో కదలిక రాదు. అది ఇతరులకు క్యాష్ అయిపోతుంది, క్యాష్ చేసుకుంటారు, ఇతరులు కూడా దాన్ని క్యాష్ చేసుకుంటారు. కాబట్టి ఒక ఎనర్జీ వచ్చింది హిందూయిజంలో, హిందువులు యునైట్ కావాలనేటువంటిది వచ్చింది. అన్ని క్రమ పద్ధతిలో పోవాలదండి. ఒక ఎనర్జీ క్రమ పద్ధతిలో పోలేదనుకోండి, అది కష్టమవుతుంది. మళ్ళీ ఒక గైడ్ చేసేటువంటి వాళ్ళు ఉండాలి. అదని ఒక గైడ్ చేసేటువంటి పెద్దవాళ్ళు ఎక్కడికక్కడ ఉండి దాన్ని సక్రమంగా గైడ్ చేయగలిగితే మనము ప్రపంచాన్ని వణికి ఇచ్చొచ్చు అనమాట. ప్రపంచమే నిశ్శబ్దమైపోతుంది లాస్ట్కి. హిందూయిజం గర్వించిందంటే ఖచ్చితంగా అవుతుంది. అట్లాంటి గొప్ప రోజు రావాలని మనం మనస్ఫూర్తిగా మన దేవుళ్ళని మనం కావాలని చెప్పేసి ప్రతి ఇంట్లోనూ జరగాల. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెప్పాలి మన యొక్క ధర్మాన్ని గురించి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెప్తే పిల్లల్లో మార్పు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఎవరి పనిని వాళ్ళు నిర్వర్తించాలి. ఎవరో ఒకరే చేస్తారనేటువంటిది కాదు. అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక సమితిలాగా పనిచేసి, ఇప్పుడు చూడండి, మనం రామ మందిరాన్ని కట్టుకున్నాం. ఎట్లా కట్టుకున్నాం? ఎన్నో ఏండ్ల తర్వాత మనం కట్టుకున్నాం. ఎంత కష్టమైంది దాన్ని కట్టుకోవడం కూడా. ఒక హిందూ దేశంలో హిందువులు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా గుడి కట్టుకోలేకుండా పోతున్నాం. కాబట్టి అట్లాంటి గొప్పమైనటువంటి దాన్ని మనము సాధించుకోగలిగినాము. దానికి పెద్దలంతా చేస్తున్నారు, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఆ విధంగా మనం కూడా మనం వేరే మతాలను దూషించేది అవసరం లేదు. వేరే మతాల వాళ్ళు మన మీదకి రాకుండా మనం ఉండాల. పరమత సహనం మనకు ఉంది, వాళ్ళకు వేరే వాళ్ళకి పరమత సహనం ఉన్నప్పుడు మనకి ఉంటుంది. వాళ్ళకి పరమత సహనం లేదన్నప్పుడు మనకు ఉండదు. అది సెక్యులరిజం అనేది అందరూ పాటించాలా. నీకు సంబంధించింది నాకు సంబంధించింది కాదు అంటే అదే పెద్ద పొరపాటు కదా అది. కాబట్టి మనమేమి వేరే దేశస్తులు, మన ధర్మమే చెప్పింది సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఒకరే కాదు, అన్ని ప్రపంచమంతా సుఖినో భవంతు అని చెప్పింది. సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అంటే మనం కూడా సుఖంగా ఉండాలి. మనం సుఖంగా లేకుండా పోతే
దానికి అర్థం లేదు కదా. కాబట్టి అలాంటి అలాంటి వాతావరణము మనం అందరం కూడా కల్పించాలా. ఇలాంటిది ప్రతి గుడిలో జరగాల, ఇలాంటి సమావేశాలు ప్రతి గుడిలో జరగాల, ప్రతి ఇంట్లో ఇట్లా చర్చ జరగాల. అప్పుడు మన దేశం యొక్క సౌభాగ్యము, హిందుత్వం అనేటువంటిది బయటపడుతుంది. ఇవన్నీ మనము తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటేనే అందరూ కూడా దీన్ని తీసుకోవాలి. మనకు భగవంతుడు, మనము గడప లోపల వాళ్ళకే హిందువులం, గడప లోపలే మన కులం, గడప దాటితే మనం హిందువులం. కరెక్ట్ అది. మనం హిందువులుగా మనం హిందువులు అని చెప్పుకోవాలి. ఆ హిందువుగా చెప్పుకునేటువంటిదే మనకు కావాల్సింది. వేరే కులం మనం చెప్పుకోకూడదు. మన ఇంట్లో చేసుకుందాం, ఏదో మన ఆచారాలు ఏవో పెద్దలు పెట్టినటువంటి ఆచారాలు మనం చేసుకోవడంలో తప్పులేదు. కానీ గడప దాటిన తర్వాత మన దేశం కోసం మనం అందరూ కూడా యూనిటీగా ఉండి ఒక బలమైనటువంటి శక్తిగా నిరూపించగలగాల. ఈరోజు ప్రతి దేశము కూడా భారతదేశం మీద ఆధారపడుతుంది. ప్రతి దేశము కూడా, ప్రతి దేశంలో ఉండేటువంటి ఈ మేధావులంతా భారతీయులే. ఇప్పటికీ నాసాలో 33% శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళంతా ఇండియన్స్ ఏమండి. 33% శాస్త్రవేత్తలు నాసాలో ఉన్నారు. మన రాకెట్ ప్రయోగం మరి నిన్న లేక మొన్న ఒక రాకెట్ను ప్రయోగించిన అమెరికా వాళ్ళు మన దేశంలోకి వచ్చి ప్రయోగించినారు. శ్రీహరికోట నుంచి నిన్ననే ప్రయోగించినారు, అది సక్సెస్ అయింది. మరి ఇంత వాల్యూ ఉండేటువంటి ఒక గొప్ప శక్తిని మనము విజృంభణగా చూసుకోవాలి. ఇది ఇంకా పెరిగే విధంగా మనం చేసుకోవాలి. అందుకే ఇలాంటివన్నీ జరగాలి. ఇలాంటి తప్పులన్నీ జరిగినాయి, గ్రంథాల్లో ఎలాంటివి వచ్చినాయి, ఏ విధంగా వచ్చింది. ధర్మం అనేటువంటిది మనకు రక్షిస్తుంది. భగవంతుడు వస్తాడు, మనకి చేత కాకుండా పోతే ఆయన మీద కేసేస్తాం అంతే. ఇంకా ఆయన గొడ్లు తీసుకునే వస్తాడు ఒకేసారి, వేరే ఏం లేదు. ఇంకా కానీ పరశురాముడే వస్తాడు ఆయన వీళ్ళని చూస్తాం, వీళ్ళు ఏం చేస్తారో చూస్తాం. ఇన్ని గ్రంథాలు ఇచ్చినాను, ఇన్ని గురువులు ఇచ్చినాను, ఇన్ని ఇచ్చేసినాను, వీళ్ళు ఎంత మాత్రం బయటకు వస్తారో చూస్తామని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన రాక కాదు, ఏదో ఒక రూపంలో వస్తాడు. ఏదో గురువు రూపంలో, వివేకానందుని రూపంలో వచ్చినాడు, శంకరాచార్య రూపంలో వచ్చినాడు, జనాన్ని జాగృతం చేశాడు. వివేకానందుని రూపంలో వచ్చినాడు, మరి రామకృష్ణ పరమహంస రూపంలో వచ్చినాడు, రమణ మహర్షి రూపంలో వచ్చినాడు. ఆయనే స్కందుడు. సుబ్రహ్మణ్య స్వామి నెక్స్ట్ అవతారమే రమణ మహర్షి. ఆయన రమణ మహర్షి స్కంద అవతారం. మరి ఆ విధంగా భగవంతుడు అనేక రూపాల్లో వచ్చి మనకు గైడ్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలించాల. మనం ఏముంటుందంటే భౌతికమైనటువంటి సుఖాలకు అలవాటు పడిపోయినాం, ఇదే జీవితం అనేటువంటిది అలవాటు పడిపోయినాం. భౌతిక కోరికలను తీర్చుకుంటూ ఉన్నాం. ఒక స్థాయి వచ్చిన తర్వాత ముసలి వాళ్ళం అయిపోతున్నాం. అప్పుడు పిల్లలు ఎవరు మనల్ని చూసుకోలేక నరక యాతన అనుభవిస్తున్నారు. వయసులో ఉన్నప్పుడు ఏమి చేసుకోలేక, వయసు పోయిన తర్వాత ఎవరి హెల్ప్ లేక లాస్ట్కి ఎట్లా మిగిలిపోతున్నారంటే జీవోత్సవాల్లో మిగిలిపోతున్నారు అందరూ కూడా. వయసులో ఉన్నప్పుడు ఏమన్నా చేసింటే కదా ఎవరన్నా వచ్చి దగ్గరకు వచ్చేది. నీకోసం నువ్వేం చేసుకుంటున్నావు వయసులో ఉన్నప్పుడు? 24 గంటలు భగవంతుడు ఇస్తే అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా కూడా ఈ శరీరం ఇచ్చినటువంటి వాడిని, ఈ శరీరాన్ని నడుపుతున్నటువంటి వాడిని, ఈ శరీరానికి ఆధారభూతమైనటువంటి వాడిని మనం తలుచుకుంటున్నామా? తలుచుకోవడం లేదు. వాళ్ళు తలుచుకుంటే కదా కనీసము. శరీరం ఇచ్చిన వాడిని తలుచుకోవడం లేదు. శరీరానికి ఆధారభూతమైనటువంటి వాడిని మనం తలుచుకోకుండా భౌతిక కోరికల వెంట పడి మళ్ళీ ముసలితరంలో నాకెవరూ లేరు అంటే అప్పుడు భక్తి పుట్టదు, ఉండేవాళ్ళు నీకు దూరం అయిపోయింటారు. అప్పుడు చేయాలన్న శక్తి ఉండదు. ఒక్కరూ కూడా మన ధర్మాన్ని మనం పాటించాల. అదే వేరే దేశాస్తులు, వేరే మతాస్తులు చూడండి, మనకు ధర్మాన్ని నూరిపోస్తున్నారు. చిన్నప్పటి నుంచే నూరిపోస్తున్నారు. మన పిల్లలకు మనం ఎందుకు నూరిపోయడం లేదు? మొబైల్ ఇచ్చేస్తున్నారు. ఎందుకు నువ్వు నూరిపోయడం లేదు? భగవద్గీత పుస్తకం పట్టుకొని తిరగమని చాలు. ఈ దేశంలో భగవద్గీత పుస్తకాన్ని అందరూ పట్టుకొని తిరగండి, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందో మరి. కాబట్టి ఇలాంటి ధర్మాన్ని మనము ఇచ్చుకోవాలంటే ప్రతి ఇంట్లో కూడా మనము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇట్లాంటివన్నీ కూడా చెప్పి వాళ్ళని మనము ఇచ్చేసుకోవాలి. అప్పుడే మన దేశం యొక్క ధర్మము స్థిరపడుతుంది. మనము చేసినటువంటి వాళ్ళం అవుతాం.
భగవంతుడుగా మనం మెచ్చుకుంటాడు. నా అవసరం లేకుండానే తీరిపోయింది లేప అనుకుంటాడు. లేకుంటే ఆయన వచ్చినటువంటి అవసరం కల్పిస్తామేమో మనం కొన్ని రోజులకి, ఇంకా ఆయనే రక్షించాలా అని చెప్పేసి అవసరాన్ని కల్పిస్తామేమో అనేటువంటి దాన్ని మనం వస్తున్నాం. మరి నిన్న చెప్పినటువంటి ఈ విధంగా దృపద ద్రోణ స్నేహం అనేటువంటిది ఒక స్థాయిలోనే స్నేహం ఉంటుంది, కానీ ఒక స్థాయి మించినప్పుడు, అంటే ఒక స్థాయి చేంజ్ అయినప్పుడు ఆ స్నేహం అనేటువంటిది నిలబడదు అని చెప్పేసి ద్రుపదుడు ద్రోణునితో అంటాడు. మనం చదువుకునేటప్పుడు విద్యార్థులము, అప్పుడు మనమిద్దరూ స్నేహితులమే, కానీ ఇప్పుడు నేను రాజు, నువ్వు బంటు, నాకు నీకు స్నేహం కుదరదు. ఒకవేళ అంతగా స్నేహితుడు అని నీకు అనిపిస్తే నేను మా ఇంట్లో భోజనం చేసిపో రోజు అని చెప్తాడు. కాబట్టి విపుల స్నేహం అయిపోయింది. ఆ విధంగా స్నేహాన్ని గురించి ఆ విధంగా చెప్తారు. అంటే స్నేహం అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ రోజే మనకు భారతంలో తెలియజేసినారు. మనకుండే సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే తప్ప స్నేహ సంబంధాలు కాదు అని చెప్పేసి ఆ రోజే మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ద్విజోత్తమ, గతంలో నీకు నాకున్న మైత్రి స్వప్రయోజనాలకు సంబంధించింది. బలవంతునికి, బలహీనునికి, పండితునికి, పామరునికి, సూర్యునికి, పిరికివానికి మిత్రులు కాలేరు. వాళ్ళు పండితుడు పామరుడితో మిత్రుడు కాలేడు, సూర్యుడు పిరికివానితో మిత్రుడు కాలేడు, బలవంతుడు బలహీనంతో మిత్రత్వం చేయలేడు. కాబట్టి బ్రాహ్మణ, నీకు ఇష్టమైతే ఈ రాత్రికి మాత్రం నువ్వు మంచి భోజనాన్ని అందించగలను. ఈ రాత్రికి ఎట్లా సాయంత్రం అయిపోయింది వచ్చి నువ్వు అటు రాత్రికి భోజనం చేసి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపో అని చెప్తాడు. ఆ విధంగా ద్రుపదుడు అహంకారపూరితంగా ద్రోణుని అవమానిస్తాడనమాట. అతడు ఆడిన మాట అనగానే నేను నా భార్యతో సహా బయలుదేరి వచ్చేసాను. ఆయన వచ్చేసాడు. మరలి వచ్చే సమయంలో నేను ఒక ప్రతిజ్ఞ చేసినాను, దాన్ని త్వరలో నెరవేర్చుకుంటాను. ద్రుపదుడు ఆ విధంగా తిరస్కరించగానే నేను క్షోభించాను. చూడండి, ఎంతో ఒక క్లాస్మేటు పెద్ద పదవిలో ఉన్నాడు కాబట్టి, అదే మనము ఒక కుచేలుడు శ్రీకృష్ణుని కథను తీసుకుంటే, కుచేలుడు వచ్చిన దానికి శ్రీకృష్ణుడు ఎంత సంతోషపడినాడు. కుచేలుడు వచ్చిన దానికి ఎంత సంతోషపడినాడు ఆయన. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సమస్త సంపద ఇవ్వడానికి రెడీ అయినాడు ఆయన. కాళ్ళు కడిగి నమస్కారం చేసి భార్యలకు పరిచయం చేసి అన్నీ కూడా చేసి అతని యొక్క మొత్తం సంపదను ఇవ్వడానికి కూడా అదేనాడు. అందుకే మనిషికి ఎప్పుడు కూడా సద్బుద్ధి ఉన్నప్పుడే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. సద్బుద్ధి లేకుండా పోతే పరమేశ్వరుని అనుగ్రహం లభించదు అని భారతంలో చెప్పినటువంటి మాట. సద్బుద్ధి ఉండాల, ఎప్పుడు కూడా బుద్ధి సరిగా పనిచేయాలి. మనసులో ఆ రోజు వీళ్ళిద్దరికీ స్నేహం ఎట్లా జరిగింది, మనసులో జరిగింది. ఆ రోజు అతనంటే ఇష్టపడ్డాడు, ఈరోజు ఇతనంటే ఈరోజు నాకు ఇష్టం లేదంటాడు. కానీ బుద్ధిగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన రెస్పెక్ట్ చేయాలను, ద్రోణుడిని రెస్పెక్ట్ చేయాల. ద్రోణుడు అనేటువంటి వాడు మామూలు వాడు కాదు, శస్త్ర విద్యా ప్రవీణుడు. ఆయన ఎంతో శస్త్ర విద్యా ప్రవీణుడు ఆయన. మరి అట్లాంటి వాడిని నువ్వు ఈరోజు బుద్ధిపూర్వకంగా చూసుకుంటే అతనికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి నువ్వు ఒక ఆవు ఇవ్వడానికి ఆయనకి నీవు రాజు, అసలు ఎన్ని ఆవులన్నీ ఇవ్వచ్చాను. మరి ఇది దేనికి దారి తీసిందంటే అనేక పరిణామాలకు దారి తీసింది. ఈ చిన్న సంఘటన భారతాన్ని కుదిపేసింది అనమాట. భారతంలో ఉండేటువంటి ఒక చిన్న సంఘటన మన జీవితంలో మనల్ని ఏ విధంగా నాశనం చేస్తుందో ఈ చిన్న సంఘటన భారతాన్ని కుదిపివేసింది అనమాట. ముందు మనం చూస్తాం ఈ సంఘటన యొక్క పరిణామము ఎట్లుంటుంది అని చెప్పేసి చూస్తాం. ఎందుకంటే అర్జునుడు లాంటి వీరుణ్ణి తయారు చేసినటువంటి వాడు ద్రోణాచార్యుడు. వాళ్ళందరికీ కూడా పాండవులు, వాళ్ళు ఎవరు? దైవాంశ సంభూతులు. అట్లాంటి దైవాంశ సంభూతులు ఆల్రెడీ వాళ్ళలో ఉండేటువంటి సద్బుద్ధి, సద్భావన, వాళ్ళలో ఉండేటువంటి ధర్మము, మరి వాళ్లకు మళ్ళీ వీళ్ళు నేర్పించినటువంటి విద్య మరి ఎంత ఉంటుంది వాళ్ళలో చెప్పండి. ఒక మంచి పిల్లవాడికి మంచి విద్య నేర్పించుకున్నామంటే వాడు గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు. వీళ్ళలో ఎట్లాంటి సద్బుద్ధి ఉంది చూడండి. భీముడిని చంపాలని చూసినా భీముడిని చంపే కాలేదు దుర్యోధను. తాడులతో కట్టేస్తాడు, పాములతో కనిపించకపోతాడు. ఏం చేసినా కూడా ఆ పాములన్నీ ఇట్లా వేస్తుంటాడు ఆయన.
ఆయన పుట్టినప్పుడే బండ మీద పెడుతూనే బండే పగిలిపోయింది లాస్ట్కి. మరి సద్బుద్ధి ఉంది కాబట్టి, పరమేశ్వరుని తోడు ఉంది కాబట్టి, వాళ్ళు దైవాంశ సంబుతులు కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేరు. వీళ్ళు ఎన్ని చేసినా ధర్మరాజు లాస్ట్ క్షమిస్తాడు. క్షమిస్తాడు. వాళ్ళు ధర్మముతో పుట్టారు. ఎందుకంటే మొట్టమొదట వాళ్ళ ఇంట్లో పుట్టింది ధర్మం. ధర్మం నుంచి వచ్చినారు. అంటే పెద్దవాడు ధర్మాన్ని ఆచరించినాడు కాబట్టి చిన్నవాళ్ళు కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. అంటే ఇంట్లో పెద్దవాడు సక్రమంగా ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడు పెద్దవాడు సరిగా లేదనుకోండి, ఆ కుటుంబం చిల్లావల్లా అయిపోతుంది. అక్కడ అందుకే కుంతి మాత ఫస్ట్ ఎవరిని కోరుకుంది? ధర్ముణ్ణే కోరుకుంది అనమాట. ఆ ధర్మరాజు వల్లే, ధర్మరాజు తర్వాతే వీళ్ళందరూ పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి మొట్టమొదట మనం ఇవ్వాల్సింది ఏమిటి అంటే ధర్మానికే ప్రాధాన్యత ఇవ్వాలా. భారతం చెప్పేది అదే. చాలామంది అంటారు అధర్మం ఎంత చేస్తున్నారు సార్, వాళ్ళందరూ కూడా ఈరోజు ధనవంతులుగా లేరా అంటే వాళ్ళ పూర్వీకులు ధర్మం చేసింటారు కాబట్టి వాళ్ళు ఈరోజు ధనవంతులుగా ఉన్నారు. వాళ్ళ పూర్వీకులు ఎవరో ధర్మాన్ని పాటించింటారు కాబట్టి ఈరోజు ధర్మాత్ములుగా ఉన్న వాళ్ళు ఆ విధంగా ధనాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ధర్మాన్ని విస్మరించినారనుకోండి, వాళ్ళ జనరేషన్ అంతా వెళ్ళిపోతుంది. దానికి అంత పవర్ ఉంది. భగవంతుడు ఏమి ఆషామాషిగా సృష్టి చేయలే. దీనికి అనేక నిబంధనలతో సృష్టి చేశాడు. అనేక నిబంధనలు ఉన్నాయి. ఈ సృష్టి చేసిన వాడు ఉన్నాడు. ఒక ఇల్లు కట్టిన వాడు ఉన్నాడా లేదా? ఇప్పుడు ఈ గుడి కట్టిన వాడు ఉండే ఉంటాడు కదా. ఏం పని అదంతగానే ఏర్పడి ఉంటుందా? అలాగే సృష్టి చేసినటువంటి వాడు కూడా ఒకడున్నాడు. వాడి సృష్టికర్త. మరి వాడికి మనము ఇది చేయాల. ఈ సృష్టి చేసిన వాడు అనేకమైనటువంటి కర్మ ఫలాలను మనకు అందిస్తున్నాడు. ఆయన ఆ కర్మ ఫలాలను బట్టి అందరికీ ఫలాలను ఇస్తున్నాడు. ఒకే రకంగా చదివినటువంటి ఇద్దరికి సమానమైనటువంటి మేధస్సు లేదే. ఒకే రకంగా పుట్టినటువంటి అన్నదమ్ములకు సరైనటువంటి ఇది లేదే. మరి ఎందుకు ఉండకూడదు? ఒక ఇంట్లో ఇద్దరు పుడితే వాళ్ళ నాన్న తాగుబోతు అయితే పెద్దవాడు తాగుబోతు అయింటాడు, చిన్నవాడు మంచోడు అయింటాడు. మరి వాళ్ళిద్దరూ ఎందుకు తాగుబోతు కాలేదు? మరి వాడి కర్మ వేరే, వీని కర్మ వేరే. వాటి కర్మ ఫలాలు అందరినీ మనల్ని వెంటాడుతాయి. ఆ కర్మ ఫలాలని ఇచ్చేటువంటి వాడే భగవంతుడు. అందుకే నిష్కామ కర్మ చేయమంటాడు. నిష్కామ కర్మను చెయ్యి. ఆ నిష్కామ కర్మ ద్వారా భగవంతుడు ఫలితాలను ఆయన ఇస్తాడు. మనం ఫలితాలను మనమే అనుకుంటున్నాం కాబట్టి ఆయన ఊరుకొండిపోయినాడు. నేను హాయిగా ఉండొచ్చులే, వాళ్ళే కోరుకుంటున్నారు ఏదో కావాలని, జరిగితే జరిగిన లేకుంటే లేదు అని చెప్పేసి ఈ విధంగా జరుగుతుంది ఈరోజు. కాబట్టి ఆ విధంగా భీష్మ సద్గుణాలు కలిగిన శిష్యుల ద్వారా నా అభిష్టాన్ని నెరవేర్చుకోదలుచుకుంటున్నాను అంటున్నాడు. భీష్మునికి చెప్తున్నాడు ద్రోణుడు, భీష్మ సద్గుణాలు కలిగినటువంటి శిష్యుల ద్వారా నా అభిష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. అందువల్ల నీ మనోరథాన్ని తీర్చాలని పాంచాల దేశం నుంచి కురు దేశంలో రమణీయమైనటువంటి హస్తినాపురానికి వచ్చాను. మీకోసం నేనేమి చేయాలో చెప్పండి అని ద్రోణుడు భీష్మాచార్యుని అడుగుతున్నాడు. నా వారసుల్ని తయారు చేసి ఆ ద్రుపదిని పనిపడతాను అని చెప్తాడు. ఆ విధంగా నేను మీకోసం ఏం చేయాలో చెప్పండి అంటాడు. అప్పుడు ద్రోణుడు అలా చెప్పగానే భీష్ముడు ఆయనతో ఈ విధంగా అన్నాడు, తమ ధనస్సు నుంచి అల్లెత్రాడుని దించండి, కౌరవ పాండవులకు చక్కగా అస్త్ర విద్యను నేర్పించండి. మీరు అల్లెత్రాడును దించండి, కౌరవ పాండవులకు చక్కగా అస్త్ర విద్యను నేర్పించండి. కౌరవుల ఆశ్రయంలో వారి సత్కారాలను పొందుతూ పరమానందంగా అభిష్ట భోగాలను అనుభవించండి. కౌరవ సంపద, దేశము, ఈ రాజధాని వీటన్నిటికీ నువ్వే అధిపతివి. కౌరవులందరూ నీ అధీనంలో ఉన్నవారే. బ్రహ్మర్షి, మీరు కోరుకున్నది ఏదైనా నెరవేరినట్లే భావించండి. మా భాగ్యం కొద్దీ మీరు దొరికారు. ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని అనుగ్రహించండి. మేము వెతుకుతూ ఉన్నాం. పాండవులకి కౌరవులకి ఒక మంచి శిక్షకుడు కావాలని చెప్పేసి వెతుకుతున్నాం. మీరు మాకు భాగ్యంగా దొరికినారు, ఈరోజు ఒక వరప్రసాదంగా దొరికినారు. కాబట్టి ఈ సామ్రాజ్యం అంతా మీదే. వీళ్ళందరికీ కూడా అస్త్ర విద్యను నేర్పించండి అని చెప్పేసి ఆ విధంగా చెప్తాడు. ఆ తర్వాత మనుజ శ్రేష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు భీష్మునిచే సత్కరించబడినాడు. కౌరవుల ఆశ్రయంలో అర్పించబడినటువంటి మహా తేజస్వి విశ్రమించినాడు.
ద్రోణాచార్యుడు విశ్రమించిన తర్వాత భీష్ముడు కురువంశస్థులైన తమ మనుమలను శిష్యులను ద్రోణునికి అప్పగించినారు. వారితో పాటు వివిధ ధనరాశులను, చక్కని సామాగ్రి కలిగిన ధనధాన్యాలతో నిండిన మంచి ఇంటిని ఆనందంగా ద్రోణునికి అందించినాడు. ఆ గురువుకు కావాల్సినటువంటి సమస్త భోగాలు, సమస్త ఐశ్వర్యము, సమస్తమైనటువంటి అన్నిటినీ కూడా, ధనధాన్యాలని అన్నిటినీ కూడా అందించినారు. ఇంకా ఒక ఆచార్యుడిగా నియమింపజేశారు ఆయన్ని. వాళ్ళందరికీ కూడా మేటి వెలుకాడైనటువంటి ద్రోణుడు మదిత హృదయుడై కురువంశస్థులైన పాండవ ధార్తరాష్ట్రాలను శిష్యునిగా స్వీకరించినాడు. వీళ్ళందరూ నా శిష్యులని ఆయన స్వీకరించినాడు. వారందరినీ శిష్యులుగా స్వీకరించిన తర్వాత ఒకనాడు ఏకాంతంగా నిండు మనసుతో తన దగ్గర కూర్చున్న శిష్యులతో ఇలా అన్నాడు: అనగులారా, నా మనసులో ఒక కోరిక ఉంది, అది మీరు తీర్చవలసింది. అస్త్రవిద్య ముగిసిన పిమ్మట మీరు దాన్ని సాధించి పెట్టాలి. దాని విషయంలో మీ అభిప్రాయం ఏమి అని అడిగినాడు. నాకు కోరిక ఉందయ్యా, మీరు అస్త్రవిద్య అంతా నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని సాధించాల్సిందే ఎవరన్నా కూడా అని చెప్పేసి మీ అభిప్రాయం ఏమి అని అడిగినాడు. రాజా పరంతప ఆ మాట విని కౌరవులంతా మిన్నకుండా ఊరికే ఉన్నారు. వీళ్ళు కౌరవులు ఏం చెప్తాడో ఏం కాదు అని చెప్పేసి. కానీ ఫైనల్గా చూడండి, అర్జునుడు గురు కార్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేసేసాడు. ఉత్తమమైనటువంటి శిష్యుడు. మీరు ఏం చెప్తే అది, మీరు ఏమి చెప్తే అది, ఆ ప్రతిజ్ఞను మీకు నెరవేరుస్తాను. మీకు రామాయణంలో కూడా అంతే. శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు? పని చెప్పడానికి విశ్వామిత్రుడు తడ్డుబాటు పడుతుంటే, స్వామి మేము రాజులం కాము, రాజకుమారులమే కాము, మీ కింకరులము, మీరు ఏమి ఆదేశిస్తే అది చేస్తాము అని వాళ్ళు ఆ విధంగా విశ్వామిత్రుడికి చెప్పడం వల్ల విశ్వామిత్రుడు తనకుండేటువంటి బల, అతిబల అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి విద్యల్ని రామునికి ఇచ్చినాడు అన్నమాట. అంటే గురువు ఆ విధంగా సంతోషపరచడం ద్వారా గురువు యొక్క మొత్తం యొక్క అస్త్ర విద్యను వాళ్ళు తీసుకున్నారు ఆ రోజు. అదేవిధంగా చూడండి, అర్జునుడు గ్రహించి నేను మీ ప్రతిజ్ఞ నెరవేరుస్తాను, మీరేం చెప్పినా నెరవేరుస్తాను, ప్రతిజ్ఞ వినకుండానే చెప్పేసినాడు. ఆ విధమైనటువంటి శిష్యుడు వాళ్ళకు దొరికినాడు అనమాట. అప్పుడు ద్రోణుడు పదే అర్జునుడి శిరస్సును ముట్టుకుని ప్రీతిపూర్వకంగా కౌగలించుకొని ఆనందముతో కన్నీరు నిడిచినాడు. చూడండి, ఈరోజు ఆయనకి ఎంత భాగ్యం వచ్చింది. ఈరోజు ఎంత భాగ్యం ఇచ్చినారు. పాండవులు, కౌరవుల యొక్క వాళ్ళ రాజ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి బహుమతులు ఏమిటి, ఇండ్లు ఏమిటి, ధనం ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అక్కడ సన్నివేశాన్ని ఒకసారి పోల్చుకున్నాడు. నేను అడిగినటువంటి ధనమేమి, ఆయనకు ఒక ఆవు అడిగితే ఆయన చేసినటువంటి ఈరోజు నాకు వచ్చినటువంటిది ఏమి, ఎంత తొందరగా జీవితం నాది మారిపోయింది. ఈరోజు భీష్ముడు లాంటి వాడు నన్ను, మీరు దొరకడమే వరప్రసాదం మాకు, మీరు ఇట్లాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి ఒక గొప్పవాడు ఇంకొక గొప్పవాడిని గుర్తిస్తాడు, ఒక గొప్పవాడే ఇంకొక గొప్పవాడిని గుర్తిస్తాడు అని చెప్పడానికి ఆ భీష్ముడు ఆయన గుర్తించి మరి ఆచార్యునిగా నియమించినప్పుడు ఆయన పొందినటువంటి ఆనందము, అక్కడ పొందినటువంటి అవమానము, ఈ రెండింటినీ పోల్చుకొని అర్జునుని ముద్దాడేసినాడు. ఆయన ముద్దాడేది కౌగిలించుకొని తలంతా నిమురుతూ ఉన్నాడు. ఆ విధంగా నిమురుతూ ఆయనకి చూడండి ఆనందంతో కన్నీరు విడిచినాడంట. ఆ తర్వాత పరాక్రమశాలి అయిన ద్రోణుడు దివ్య మానుష అనేక అస్త్రాలను పాండవులకు నేర్పించినాడు. ఈ కవనాలంతా ఊరికే ఉన్నారు, సైలెంట్ మోడ్లో ఉన్నారంతా. ఏం చెప్తాడో ఏమో ఏడైతుందో మా చేత అని చెప్పేసి అప్పుడే భీముని యొక్క పరాక్రమం అంతా చూసినారు వాళ్ళు. మాకు అంత ప్రాబ్లమే ఉన్నట్లుంది వీళ్ళ దగ్గర అని చెప్పేసి అప్పుడే మొదలు పెట్టినారు ఆయన మీద. కాబట్టి ఫైనల్గా వీళ్ళ పాండవులందరూ కూడా బాగా నేర్చుకునేసినారు. అందులో వాళ్లకు భగవంతుని యొక్క కృప కూడా ఉంది, భగవంతుని యొక్క కృప ఉంది, భగవంతుని యొక్క ప్రేరణ కూడా ఉంది, భగవత్ సంకల్పం కూడా వాళ్ళలో ఉంది. కాబట్టే వాళ్ళు నేర్చుకోగలిగినారు. కాబట్టి సద్బుద్ధిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకు విద్యలు వస్తాయి. దుష్టబుద్ధి ఉండకూడదు. మనలో దుష్టబుద్ధి ఉందనుకోండి, మనకి ఏ విద్యలు రావు, వచ్చినా సమయానికి పని చేయవద్దు. వీళ్ళు వచ్చినాయనుకో అప్పుడు మర్చిపోయింటాం. ఆ కర్ణుడు వాడికి సద్బుద్ధి లేదు. సద్బుద్ధి ఉన్నప్పుడే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. బుద్ధి మంచిదిగా ఉండాల. ఇంకొకరు నాశనం కావాలని చెప్పేసి నువ్వు కోరుకోకూడదు ఎప్పుడు కూడా.
ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టినటువంటి చిన్న చీమకు కూడా ఈ ప్రపంచంలో బ్రతికేటువంటి అధికారం ఉంది. అది పరమేశ్వరుని యొక్క సృష్టి. అది చీమకు కూడా నువ్వు హాని చేయకూడదు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి చిన్న ప్రాణికి కూడా నువ్వు వద్దనేదానికి లేదు. ఈరోజు ఈ సృష్టి నుంచి వెళ్ళిపో అనడానికి లేదు. నువ్వెవరు వద్దానికి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఫస్ట్ చెప్పు. మరి కాబట్టి ఎవరిని మనం ఏమనడానికి లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్తో వచ్చినారు ఈ లోకానికి. వాళ్ళ పర్పస్ నెరవేరుతూ ఉంటుంది. వాళ్ళు భగవంతుడు వాళ్ళకు ఆ పర్పస్ కోసం వాళ్ళని పుట్టించినాడు. ఇప్పుడు దొంగతనం చేస్తాడు వాడు. దొంగ వాళ్ళు ఎవరు లేదనుకో, పోలీసు వాళ్ళకి ఏం పడింది, ఇంకా వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇస్తారు? దొంగలు ఉండాల్సిందే, వాడిని మంచిగా మార్చాల్సిందే కొన్ని రోజులకి. కాబట్టి ఈ సృష్టి విచిత్రంగా ఉంటుంది. మనం అందరూ చూస్తే మన దృష్టిని మార్చుకోవాలా. సృష్టిని ఎట్లుంది, ఇదేందప్ప అట్లుంది ఇట్లుంది అనుకోకూడదు. మన దృష్టిని మార్చుకొని చూస్తే పరమేశ్వరుడు చాలా అందంగా సృష్టించినాడు. ఈ సృష్టిని చాలా అందంగా సృష్టించినాడు. ఎదిగే వాళ్ళు ఎదుగుతుంటారు, పడిగే వాళ్ళు పడిపోతూ ఉంటారు, మధ్యలో ఉండే వాళ్ళు అట్లే ఉంటారు. ఎవరి లగేజ్ వాళ్ళదే, ఇది వాళ్ళదే. 2 రోజులకు వాడిపోయే పుష్పం కూడా పరిమాణం ఇచ్చి మరి అది ఎవరి లగేజ్ వాళ్ళదే. కాబట్టి ఆ విధంగా మనము ప్రతి దాంట్లోనూ బంధాలు విపరీతమైన బంధాలు ఏర్పరచుకొని వాటితో మమేకమై వాటి కోసమే జీవితాన్ని మనం సాగించకూడదు ఎప్పుడు కూడా. ఆ బంధాలు విపరీతమైపోయినాయనుకోండి, అది మమకారానికి దారితీస్తుంది. మమకారానికి దారితీసి లాస్ట్కి అర్జున్ లాంటి వాడు లాస్ట్కి ఏడ్చుకుంటూ కింద పడేసినాడు, నేను వీళ్ళతో యుద్ధం చేయలేను అని చెప్పేసి. అట్లాంటి అద్భుతమైనటువంటి వరాలను సాధించినటువంటి వాడు, అస్త్ర విద్యలను సాధించినటువంటి వాడు మరి చతికిల పడిపోతే, మళ్ళీ ఆ మోహంలోకి పడిపోతే మళ్ళీ కృష్ణ పరమాత్ముడు ఎంత చెప్పినాడు ఆయన. ఇట్లాంటి మోహమే కలియుగంలో పడతారు అని చెప్పేసి అతన్ని దృష్టిలో పెట్టుకొని మనందరికీ చెప్పినటువంటి 700 శ్లోకాల భగవద్గీత మనకు చెప్పినటువంటిది అదంతా కూడా. మరి మనం ఈరోజు పఠిస్తున్నామా? పఠించడం లేదు, పాటించడము లేదు. కనీసం పఠిస్తే మళ్ళీ పాటించాలన్నా కలుగుతుంది. మరి పాటించడం లేదు. కాబట్టి ఇట్లాంటి గ్రంథాలని మనం పఠించగలిగితే మనలో ధైర్యం వస్తుంది. ఆ ధైర్యము రావడమే హిందుత్వానికి ప్రతీక అవుతుంది. మహాత్మా గాంధీకి ఆయన తల్లి పుత్లీబాయ్, ఆయన తల్లి ఎప్పుడు సత్యహరిశ్చంద్రుని కథలు చెప్తానంట. ఆయన ఒకరోజు ఏమనుకున్నాడంటే, నేను సత్యమే చెప్పాలి. ఇంకా ఒక నాటకం చూసిన తర్వాత ఆయన అనుకున్నాడంటే ఆయన జీవితంలో నేను సత్యమే చెప్పాలి ఇంకా అని చెప్పి. పుస్తకం కూడా మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రాసినాడు. అంటే ఆయన ఎట్లాంటి వాడైనా కానీ పర్సనాలిటీ పక్కన పెడదాం, బట్ ఆయనలో ఆ విధంగా. మరి శివాజీ ఆమెకు ఎన్ని పోరాటాల గురించి చెప్పేది. మరి సమర్థ రామదాసు పెద్ద గురువు ఆయనకి. సమర్థ రామదాసు ఒకసారి ఆ శివాజీ ఇట్లా పోతూ ఉంటే శివాజీ చాలా అహంకారంగా, చూడు నా పాలన భలే ఉంది కదా గురూజీ గారు, నా పాలన ఎట్లుంది, అందరూ చాలా సుఖంగా ఉన్నారు, అందరికీ అన్నీ లభిస్తున్నాయన్నాడు. అంటూనే ఈ సమర్థ రామదాసు అప్పుడే గమనించినాడు, ఓహో అహంకారం వచ్చింది అని చెప్పేసి ఒక రాయి ఉందంట, పెద్ద రాయి గుండు. ఆ సైనికుని దగ్గర పిలిచి గట్టిగా కొట్టరా తిన్నాడంట. గట్టిగా కొట్టినాడంట. కొడుతూనే లోపల కప్పు ఉందంట. ఈ కప్పకు కూడా మీరే నా ఆహారం ఇచ్చిండేది అన్నట్ట. లోపల కప్పు ఉందంట, అది రోజు తెచ్చుకునేది అనమాట. గట్టిగా వస్తే లోపల కప్పు ఉందంట. ఈ కప్పకు కూడా మీరే నా ఆహారం ఇచ్చేది అన్నట్ట. అప్పుడు ఆయనకి ఇదైపోయింది, నేను ఎవరు ఇవ్వడం లేదు, భగవంతుని ద్వారా ఇవ్వబడుతుంది ఇదంతా కూడా. ఈ కప్పకు కూడా మీరే నా ఆహారం ఇచ్చినారు, రోజు ఏమన్నా ఇది బతుకుతా ఉందా లేదా? ఎందుకు అట్లా నువ్వు చెప్పుకుంటావు, నా పాలన చాలా బాగుంది, అందరూ ఆనందంగా ఉన్నారు, ఐశ్వర్యంగా ఉన్నారని చెప్తున్నావే, మరి ఈ కప్పకు కూడా నువ్వే ఇచ్చినావా అని అడిగిన. నేను ఇవ్వలేదు స్వామి ఈ కప్పకే. మరి ఎవరు ఇచ్చినారు? భగవంతుడు ఇచ్చినాడు. అందుకే ఆమెకు శ్రీశైలం వచ్చిన తర్వాత ఖడ్గం ఇచ్చిందంట, అమ్మవారు ఖడ్గం ఇచ్చింది ఆయన.
హిందూయిజం కోసం నువ్వు పోరాడు అని చెప్పేసి ఛత్రపతి శివాజీ ఆయన కల్లోకి వచ్చి ఖడ్గం ఇచ్చి వెళ్ళిందంట. ఆయన సందర్శించినాడు, శ్రీశైలాన్ని సందర్శించి ఖడ్గం ఇప్పించుకున్నాడు, అమ్మవారితో ఖడ్గం ఇప్పించుకున్నాడు. ఆయన అంత దేవి ఉపాసకుడు ఆయన. మరి అట్లాంటి కథలు మరి ఎక్కడ పిల్లలకి చెప్తే కదా కనీసం మనం వాళ్ళలో ఒక స్ఫూర్తి రగిలించేది, ఒక దేశభక్తి రగిలేది. రీల్ హీరోలను పట్టుకొని చూస్తున్నారే కానీ రియల్ హీరోల్ని పట్టుకొని చూడడం లేదు ఈరోజు. ఇంతసేపు విమర్శలు. ఎంతసేపు రీల్ హీరోలే ఉన్నారే కానీ రియల్ హీరోలు ఎవరు వాళ్ళని పట్టుకోవడం లేదు ఈరోజు. ఏదో జెండా వందనం రోజు మాత్రం చెప్తాము, అది కూడా పిల్లలకి ఇష్టం ఉండదు. తొందరగా డ్యాన్స్ చేయాలని చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా పిల్లల్ని మార్చాలి, వాళ్ళ యాటిట్యూడ్స్ని, వాళ్ళ యొక్క దృక్పథాన్ని అన్నింటినీ మార్చగలిగేటువంటి గొప్ప వ్యక్తులు తయారు కావాలి. స్వామీజీలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క అసమాన పాండిత్యముతో ప్రజలకు రంజింపజేసే విధంగా చెప్పాలా. ఏదో చెప్తున్నామని చెప్తే వినరు పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే పిల్లలు అనేకమైనటువంటి వాట్సాప్లో వచ్చేటువంటి స్పీచెస్ ఇట్లాంటివన్నీ కూడా వాటికి అలవాటు పడిపోయినారు. దానికంటే గొప్పగా ఉండాలి వాళ్ళకి స్పీచ్ చెప్పాలంటే, వాళ్ళు అట్రాక్ట్ కావాలంటే దానికంటే ఏదో గొప్పది ఉంది ఇందులో అని చెప్పేసి వాళ్ళని ఈ ధర్మం వైపు మనం నడిపించాలా. తెలుసు వాళ్ళకి, సగం తెలుసు సగం తెలియదు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ దాన్ ఇగ్నోరెన్స్ అంటారు. హాఫ్ నాలెడ్జ్ అయిపోయింది పిల్లలకి, హాఫ్ నాలెడ్జ్ ఉంది అంతేగాని వాళ్ళ ధర్మం పట్ల ఉంది. కానీ వాళ్ళని సరైన ట్రాక్లోకి మనం తీసుకురాగలిగితే మనము అద్వితీయమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దీన్ని మనము నిర్మించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ద్రోణాచార్యుడు చెప్పినాడు. భరతశ్రేష్ఠ ఇతర రాజకుమారులు కూడా చాలామంది అస్త్ర విద్యను అభ్యసించాలని ద్రోణుని సన్నిధికి వచ్చినారు. అప్పుడు వృష్టి వంశస్థులు, అంధక వంశస్థులు, వివిధ రాజులు, సూతపుత్రులైన రాధేయుడు కూడా ద్రోణుని దగ్గరికి వచ్చాడు. కర్ణుడు కూడా వచ్చేసినాడు. సూతపుత్రుడైన కర్ణుడు అర్జునుతో ఎప్పుడూ ఘర్షణ పడుతూ అసహనశీలుడై దుర్యోధన్ని ప్రాపు పొంది పాండవులను అవమానించేటువంటి వాడు. మొదలుపెట్టినాడు ఆయన, నెట్వర్క్ మొదలుపెట్టినాడు. ఎప్పుడు అవమానించేది, ఎప్పుడు కూడా మన అర్జునుడితో ఘర్షణ పడుతూ ఉండేటువంటి వాడు. పాండవ కుమారులైన అర్జునుడు ధనుర్వేదాశక్తి, అధ్యయన బలం, ప్రయత్నశీలత దృష్ట్యా శిష్యులందరిలో శ్రేష్ఠుడై ద్రోణాచార్యుడికి సాటి అయి నిలిచినాడు. దీంట్లో అర్జునుడు సాటి అయి నిలిచేసినాడు అనమాట. ఏ విద్యను చెప్పినా తొందరగా నేర్చుకుంటూ ఒక గొప్ప విలుకాడుగా తయారైపోయినాడు. ఆ విధంగా ద్రోణుడు అతని యొక్క విద్యను కూడా సంతోషపడుతూ అతన్ని అభినందిస్తూ ఉన్నాడనమాట. అర్జునుడు తనకున్న అస్త్ర విద్యాను రాగం వలన సమానంగా అనాయాసంగా నిక్కచ్చిగా అస్త్రాలను ప్రయోగించడంలో సర్వశ్రేష్ఠుల్లో అగ్రగణ్యుడైనాడు. అందరికంటే ఈయనే సూపర్, ఈయనే బాగా నేర్చుకుంటా ఉన్నాడు అని చెప్పేసి బెస్ట్ స్టూడెంట్గా సెలెక్ట్ అయిపోయినాడు. ఉపదేశ సమయంలో అర్జునుడు సాటి లేని వాడని ఉపదేశ సమయం చెప్పేటప్పుడు, ఆయన ఏదన్నా ప్రవచనం చెప్పేటప్పుడు అర్జున్నే చెప్పేటువంటి వాడు. ఎందుకంటే అర్జునుడు ఒకసారి ఒక పక్షిని చూపించి ఆ పక్షిని కొట్టండి అన్నాడంట. ఈ దుర్యోధను అడిగితే దుర్యోధనుడు ఏం కనిపిస్తుంది అంటే నాకు రెక్కలు కనిపిస్తున్నాయని, ఇంకొకరికి కనిపిస్తే నాకేదో కాళ్ళు కనిపిస్తున్నాయని ఒకరు, ఇట్లా అందరూ అన్నారంట. అర్జునుడు మాత్రము నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పేసి షూట్ చేసేసినాడు దాన్ని. సో నీకులో నిశ్చిత శక్తి ఉంది, ఏకాగ్రత ఉంది అని చెప్పేసి ఆ రోజే ద్రోణుడు గమనించినాడనమాట. నీటిని తెచ్చేందుకు శిష్యులందరికీ ఆలస్యం కావాలన్న ఆలోచనతో కమండలాలను ఇచ్చేటువంటి వాడు. తన కుమారులు త్వరగా రావాలన్న భావనతో కుండనిచ్చేవాడు. మిగిలిన వారు తిరిగి వచ్చేలోగా తన కుమారునకు ధనుర్విద్య విశేషమేందో ఒకటి బోధించేవాడు. అర్జునుడు ద్రోణుని చర్యను గమనించినాడు. ఈ విధంగా కానీ నీటిని తెచ్చేందుకు శిష్యులందరికీ ఆలస్యం కావాలని ఆలోచనతో కమండలాలను ఇచ్చేవాడంట. తన కుమారునికి అంటే అశ్వత్థామ మాత్రం త్వరగా రావాలని భావంతో కుండనిచ్చేవాడు. మిగిలిన వారు తిరిగి వచ్చేలోగా ద్రోణుడు తన కుమారునికి ధనుర్విద్య విశేషమేమో ఒకటి బోధించేవాడు. అర్జునుడు ద్రోణుని చర్యను గమనించినాడు. ఓహో, ఇతనికి ఏదో సపరేట్గా నేర్పిస్తున్నాడు, విశేషంగా నేర్పిస్తున్నాడని అర్జునుడు గ్రహించేసినాడు అనమాట. ఆ తర్వాత అర్జునుడు వారుణ అస్త్రముతో కమండలాన్ని నింపుకొని అశ్వత్థామతో పాటు ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చేవాడు. సో వీళ్ళిద్దరూ ఒక
సైమల్టేనియస్గా వచ్చేసేటువంటి వాళ్ళు. కమండలంలో నింపాలంటే కష్టం, కుండలో నింపుకో తొందరగా వచ్చేయచ్చు. అందువల్ల మేటి వెలుకాడైన అర్జునుడు విశేష వృద్ధిలో అశ్వత్థామతో సమానంగా ఉంటూ ఏమీ తీసిపోయేవాడు కాదు. అశ్వత్థామకు నేర్పించేటువంటి విశేషమైనటువంటి విద్యను కూడా అర్జునుడికి నేర్పించేటువంటి వాడు. ఈ విధంగా అర్జునుడు గురువును సేవించడంలో పరిపూర్ణంగా ప్రయత్నం చేసేవాడు. అస్త్ర విద్యా ప్రవీణంలో పూర్తిగా ఆసక్తి చూపేవాడు. అందుకే ద్రోణునకు అర్జునుడు ప్రియ శిష్యుడైపోయినాడు, పెద్ద మంచి శిష్యుడైపోయినాడు. సో ఇది నేర్పిస్తే ఇట్లాంటి వాడికే నేర్పించాలని చెప్పేసి అనేకమైనటువంటి విద్యలను ఈ ద్రోణుడు అక్కడ నేర్పించినాడు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తేతువే తత్సర్యం క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. కొంచెం తీసుకో